ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గత కాలం అంతా కూడా నాయన మమ్మల్ని అందరినీ, ప్రపంచ ప్రజలందరినీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడి మమ్మల్ని కొనసాగిస్తున్నందుకే నీ బంగారు పాదములకు అనేక వేల స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. రాబోయే కాలం అంతా కూడా ప్రభువా నీ రక్షణలో మమ్మల్ని భద్రపరిచినాయన. మేమందరం కూడా నీ బిడ్డలమే కదా ప్రభువా, నువ్వు మా ఎళ్ళ దయ చూపి నాయన. రాబోయే కాలం అంతా కూడా నీ కృపలతో, నీ దీవెనతో, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని అతి త్వరలో రాని అధిక శక్తి సంపన్నుడా మా తండ్రి, మా యజమానైన యేసునామమున మీ పాదాలను పట్టి వేడుకుంటున్నా ప్రభువా. ఆమెన్ ప్రభువా. మరి ఈరోజు నాయన నీ పరిశుద్ధ వాక్యం చెప్పబోతుండగా నన్ను మరుగుపరిచి నువ్వు మాట్లాడు ప్రభువా. ఆమెన్. ఈనాడు నేను మాట్లాడబోయే అంశం అండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. పౌలు అంటున్నాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే ఏంటంటే క్రీస్తు కోసమే నేను బ్రతుకుతాను, పరిచర్య చేస్తాను, సువార్తను ప్రకటించి నశించిపోయే ఆత్మలన్నిటిని కూడా రక్షించే విధంగా నా జీవితాన్ని అంతా కూడా క్రీస్తుకు అంకితం చేస్తున్నాను. ఒకవేళ నేను చనిపోయినట్లయితే నాకు లాభమే, ఎందుకంటే క్రీస్తుతో కూడా నేను ఉంటాను అని పౌలు చెప్తున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ పౌలు చరిత్ర మనకి చాలా సాక్ష్యంగా ఉంటుందండి. ఆయన ఏంటంటే మరి తార్సులో పుట్టాడు, ఆ గమలీయేలు దగ్గర ఏమో విద్య నేర్చుకున్నాడు, ఇతేమో రోమా పౌరుడు. మరి ఇతను ఈ పౌలు ఎవరంటే పరిసయ్యుడు. మరి గతం అంతా కూడా భయంకరమైనటువంటి హింసకుడు పౌలు. ఎక్కడ క్రైస్తవులంటే ఎంతో ఉగ్రత అతనికి. ఈ క్రైస్తవులందరినీ కూడా హింసించే విధంగా ఒక పెద్ద సమూహాన్ని ఏర్పాటు చేసుకొని ఇళ్లల్లోకి చొరబడిపోయి క్రైస్తవ స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా మరి బయటికి తెచ్చి జైళ్లలో వేయించి కొట్టి వాళ్ళని హింసే విధంగా అతని జీవితము ఉండేది. అయితే పూర్తిగా క్రైస్తవులకి వ్యతిరేకి ఇతరు పౌలు. మరి ఈ క్రైస్తవుల్ని హింసించే విధానంలో మరి ఆ యొక్క సమూహాన్ని అంతటికి కూడా నాయకత్వం అతను వహించాడు. మరి అతని ఆకారం మనం చూసినట్లయితే అంత అందంగా అయితే మనకు అనిపించదు. మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి మరి పౌలు మారిపోయాడు, మారు మనసుని పొందాడు. ఎక్కడంటే ఒక చోట యేసుక్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు పౌలు వెంటనే తన పాత జీవితాన్ని అంతా వదిలేసి క్రైస్తవ జీవితానికి అనుగుణంగా తను జీవించాడు. మరి దేవుడు ఏ విధంగా అయితే మానవులందరినీ తనని అనుసరించమని చెప్పాడో ఆ విధంగా పౌలు కూడా క్రీస్తు జీవితాన్ని పోలి నడిచాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అని దిట్టమైనటువంటి నిర్ణయం అతను తీసుకున్నాడు. ఆయన తీసుకోవటమే కాకుండా అందరు క్రైస్తవుల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ కూడా మీరు క్రీస్తు కోసమే బ్రతకాలి, క్రీస్తు ఏ క్రియలు చేశారో అవి మీరు అనుసరించాలి, క్రీస్తు గుణాలన్నీ కూడా మీరు అనుసరించాలని ఒక హెచ్చరిక మరి పౌలు చేశాడు ప్రజలందరికీ కూడా. అయితే మరి ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే 3 రకాలైనటువంటి మనుషులు మనకి కనిపిస్తారు. నేటి సమాజంలో కూడా ఈ 3 రకాలైనటువంటి మనుషులు మనకి కనిపిస్తారు. ఒకటి ఏంటంటే తన కొరకు బ్రతుకుట. ఎవరైతే తన కొరకు బతుకుతారో వాళ్ళకి మరణం సమీపంగా ఉంటుంది. మరి ఇతరుల కొరకు బ్రతుకుట, ఇతరుల కోసం మరి మేలు చేస్తూ వాళ్ళకి అన్ని విధాలా కూడా ఆదరిస్తూ ఎవరైతే జీవిస్తూ ఉంటారో, మోషే లాంటి వాళ్ళు మరి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకి అన్నీ కూడా మేలునే దేవుడు చేస్తాడు. మరి క్రీస్తు కొరకు బ్రతికిన వాళ్ళు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఈరోజు కూడా సువార్తను ప్రకటిస్తూ చర్యలు చేస్తూ కూడా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనకి పరిశుద్ధ గ్రంథంలో 3 రకాలైనటువంటి మనుషులు మనకి కనిపిస్తారు. ఎవరైతే తన కొరకు బ్రతుకుతారో వాళ్ళకి మరణము సమీపంగానే ఉంటుంది. మనకు ఉదాహరణ లూకాసు వార్త 12వ అధ్యాయం 17 నుంచి 20 వచనం. ఒక గొప్ప ధనవంతుడు మనకి ఇక్కడ కనిపిస్తాడు. అతను ఏం చేస్తాడంటే అతనికి పంట విస్తారంగా పండటం వల్ల అపారమైన ధనం అతనికి సమకూర్చబడుతుంది. అప్పుడు తన ప్రాణంతో అంటాడు, ఏమనంటే నా ప్రాణమా తినుము, సుఖించుము, నువ్వు సంతోషంగా
ఉండుము అని చెప్పుదాము అని అనుకుంటాడు. అనుకునేటప్పుడు అప్పుడు దేవుడు అంటాడనమాట, ఏంటంటే ఇదిగో వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను. వెర్రివాడా, ఈరోజు రాత్రి నేను నీ ప్రాణమును అడుగుతున్నాను. అంటే ఏంటి, దేవునికి లోబడలేదు అతను. ఇంత సంపాదన వచ్చింది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేదు అతను. అందుకని తన వరకు తన స్వార్థం కోసం తన ప్రాణంతో చెప్పటం అనేది దేవునికి చాలా ఉగ్రత వచ్చి అంటున్నాడు దేవుడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను. నువ్వు సంపాదించినవి ఎవరి కోసము? నీ ప్రాణం వెళ్ళిపోతుంది కదా, అవి ఎవరి కోసము అని దేవుడు అతన్ని మందలించటం, ప్రాణం తీసుకోవటం కూడా జరిగింది. అయితే మరి అతనికి ఏమో భూమి సమృద్ధిగా పండినప్పుడు అతను ఏం చేయాలి? పేద ప్రజలకి దానం చేయాలి. అలాంటిది ఏమి చేయకుండా తన వరకే సుఖపడి తన వరకే జీవించాలని ఆ విధముగా తన ప్రాణంతో చెప్పినప్పుడు దేవుడు ఉగ్రత చూపించాడు. ఆ విధంగా మరి దావీదును మనం గమనించినట్లయితే దావీదు ఏమంటున్నాడు? మహారాజు ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎట్లా? దేవునికి కృతజ్ఞత చూపుతూ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకు. 103వ కీర్తన 2వ వచనం ఒకసారి మీరు గమనిస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకు. అదేవిధంగా మనకి ఇండైరెక్ట్గా ఏం తెలుస్తుంది? దేవుడు మనం ప్రార్థించినప్పుడు, మనకి ఆ ప్రార్థన ఫలితం ఇచ్చినప్పుడు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అందుకని ప్రార్థన ద్వారా సమస్త సమస్యలు తీరిపోతాయి. మనం అడిగిన దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే అంటాడు, నా నామమున నన్ను అడగండి, ప్రార్థన చేయండి, నేను మీకు అన్నీ సమకూరుస్తానని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడు కదండి. తన కోసమై బ్రతికేవాడు ఎలా మరణం పొందుతాడు అనేది పౌలు ఒక కథ ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. మరి ఒక బోయేవాడంట వేటకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద నిలబడ్డాడంట. నిలబడినప్పుడు ఆ పుట్ట మీద నిలబడి కొంత దూరంలో ఉండేటువంటి ఏనుగుని బాణం వేసి కొట్టే ఆ ఏనుగు చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత వీడు పుట్ట మీద ఎక్కాడు కదా, పుట్టలోంచి పాము వచ్చి ఇతను కరిస్తే ఇతను చచ్చిపోయాడు. ఆ తర్వాత మరి చేతిలో ఉన్నటువంటి కత్తి ఆ పాము మీద పడినప్పుడు పాము చచ్చిపోయింది. దూరం నుంచి ఒక నక్క వస్తుందంట, జిత్తులు మారి నక్క లాంటి వాడే ఈ ధనవంతుడు కూడా. ఆ నక్క వస్తా దగ్గరికి వచ్చి అనుకుందంట, ఓహో ఈ ఏనుగునేమో నేను ఒక నెల రోజులు తినొచ్చు, ఈ మనిషినేమో ఒక వారం రోజులు తినొచ్చు, మరి తర్వాత ఈ పావునేమో 2 రోజులు తినొచ్చు అని దగ్గరికి వచ్చి, ముందుగా నేను ఒక వింటి నారిని కొరికి దాంతో సరిపెట్టుకుంటా ఇవాళకని చెప్పి ఆ వింటి నారి కొరికేటప్పటికి అది తెగిపోయి అతని చేతిలో ఉన్నటువంటి ఇది అతని గుండెల్లో గుచ్చుకొని ఆ యొక్క నక్క కూడా చచ్చిపోవటం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే నక్కకి ఎంత స్వార్థం, ఈ స్వార్థంతో ఉన్న వాళ్ళందరూ కూడా మరణానికి గురైపోతారని ఈ యొక్క ఉదంతాన్ని పౌలు మనకి తెలియజేస్తున్నాడు. అందుకే తన కోసమే బ్రతకటం అనేది వ్యర్థం. క్రీస్తు కోసమైనా బ్రతకాలి, లేకపోతే మరి ఇతరుల కోసమైనా బ్రతకాలి. క్రీస్తు కోసము తప్పనిసరిగా బ్రతకాలి మనం అందరం కూడా. ఆ తర్వాత మనం పరిశీలిస్తున్నట్లయితే మరి ఇంకా కొన్ని ఉదంతాలు మనకి కనిపిస్తాయి. ఏంటంటే ఇతరుల గురించి బ్రతకటం అంటే ఏంటంటే మన పరిశుద్ధ గ్రంథం నిర్గమాకాండము 32వ అధ్యాయం 32వ వచనం మనం పరిశీలించినట్లయితే మరి మోషే ఆనాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని మరి కనానికి తీసుకు వెళ్ళటంలో వాళ్ళు ఎన్ని శ్రమలు పెట్టారండి, ఎంత అవహేళన చేశారు. మరి నీళ్లు కావాలి, ఆహారం కావాలని ఆయన ఎంత విసిగించినప్పటికీ మోషే సాత్వికుడు కాబట్టి ఎంతో సహనం వహించి వాళ్ళందరినీ కూడా కనానికి నడిపిస్తూ ఉన్నాడు. ఇది ఏంటి? దేవుని ఆజ్ఞ. మోషేకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే నా ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుండి కనానికి తీసుకువెళ్ళు నువ్వు అన్నప్పుడు ఆయన మాటని అంగీకరించి తల వంచి మోసే వాళ్ళని తీసుకువెళ్ళేటప్పుడు ఎన్ని శ్రమలు పెట్టినప్పటికీ కూడా తను సహనంగా వహించి ఉన్నాడు. అందుకే మోషేని దేవుడు అన్నాడు, నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుదని మోషేకి ఒక సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. మరి మోషే దేవునితో అంటాడు, ప్రభువా ఈ జనులందరూ నీ వాళ్ళే కదా ప్రభువా, మరి వాళ్ళు ఏది తప్పులు చేసినప్పటికీ వాళ్ళని క్షమించు తండ్రి, నువ్వు క్షమించే దేవుడు కదా నాయన, మమ్మల్ని అందరినీ కూడా పుట్టించిన దేవుడు, మమ్మల్ని కాపాడుతున్నటువంటి దేవుడు కదా ప్రభువా, అందుకని ఈ ప్రజలందరినీ క్షమించు ప్రభువా బతిలాడుతున్నాడు దేవుణ్ణి.
నువ్వు ఒకవేళ క్షమించలేదనుకో, నువ్వు రాసినటువంటి ఆ గ్రంథంలో నుంచి నా పేరు, జీవ గ్రంథంలోంచి నా పేరు తీసే ప్రభువా అని దేవుణ్ణి బతిలాడినప్పుడు దేవుడు క్షమించి వాళ్ళని క్షమించి ఇంకా తదనంతరమైనటువంటి శిక్ష వాళ్ళకేమీ భరించలేదు. మరి మోసే ఈ విధంగా ఇశ్రాయేల్ జనాంగాన్ని కనానికి తీసుకువెళ్ళేటప్పుడు మరి అవిశ్వాసులు అందరూ కూడా రాలిపోయారంట. విశ్వాసులు మాత్రమే కనాన్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఇంకొక వల్ల మనం పరిశీలించినట్లు సమూయేలు చూడండి. సమూయేలు మంచి ప్రవక్త. తల్లి ఎంతో హన్నా ప్రార్థన చేసి దేవునికి చెప్తుంది, ప్రభువా నువ్వు నాకు బిడ్డని ఇచ్చినట్లయితే నేను నీ బిడ్డని దేవాలయం సమర్పించుకుంటా ప్రభువా అన్నప్పుడు దేవుడు సమూయేలుని హన్నాకి ఇచ్చినప్పుడు సమూయేలు యాజకుల శిక్షణలో చక్కగా తను జీవించి మరి ప్రజలందరి కోసం దిటమైనటువంటి ప్రార్థనలు తన ప్రజల కోసం, ఇశ్రాయేల్ జనాంగం కోసం చేసి వాళ్ళందరికీ ఎన్నో మేలు చేశాడంట ఈ సమూయేలు. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం ఒక్కసారి పరిశీలించండి. దయచేసి మీరు బైబిల్ మాత్రం ఎవ్వరు వాక్యం చెప్పినప్పటికీ కూడా మీ చేతుల్లో సుందరంగా బైబిల్ని పెట్టుకోవాలండి. ఎందుకంటే బైబిల్ మనం దేవుని వాక్యం చదివేటప్పుడు ఆయనతో మనం మాట్లాడుతున్నట్టే కదా. అందుకని ఎప్పుడు ఎవరు వాక్యం చెప్పినా కూడా మీరు బైబిల్ని చేతిలో దయచేసి పెట్టుకుని మీ రిఫరెన్స్లన్నీ కూడా ఒకసారి చూసుకోమని మిమ్మల్ని కోరుతున్నాం. అయితే నా మట్టుకు నేను మరి ఎక్కువ ఆసక్తితో మీ నిమిత్తము, ఎవరు ఇశ్రాయేల్ జనాంగం నిమిత్తం, మీ నిమిత్తము ప్రార్థన చేసేదను. లేని ఎడల నేను యెహోవా దృష్టికి పాపిని అవుదును అని చెప్తున్నాడు. దేవునికి ఎంత భయపడిపోయాడో చూడండి, ఎంత లోపడిపోయాడు. నీ గురించి నేను నిత్యమే ప్రార్థన చేస్తాను. నేను ఒకవేళ చేయలేదనుకోండి నేను దేవుని దృష్టిలో పాపిని అయిపోతాను, కాబట్టి నేను ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు ఇశ్రాయేల్ జనాంగంతో. తర్వాత ఎస్తేరు చూడండి. ఎస్తేరు స్త్రీ. మరి ఎస్తేరు మరి రెండో భార్య కదా, అహస్వరేషు రెండో భార్య కదా. అహస్వరేషు మంచి పరిపాలకుడే. అహస్వరేషు అతనికి వ్యతిరేకి ప్రతినాయకుడు ఎవరంటే హామాను. ఈ హామానికి అహస్వరేషు అంటే చాలా విరోధము, అసూయ. అందువల్ల ఇతను ఎలాగైనా చంపేయాలని కుట్ర పన్నుతాడు. కుట్ర పన్ని సమయం కోసం చూస్తూ ఉంటారు హామాను. అప్పుడు ఇది గ్రహించినటువంటి మొర్దెకయి ఈ విషయాన్ని ఎస్తేరుకి చెప్పినప్పుడు ఎస్తేరు ఏం చేస్తుందంటే రాజు అనుమతితో 2 విందులు చేయిస్తుంది. మొదటి విందులోనేమో అతను ఏమీ చెయ్యరు. రెండో విందులో మాత్రం అహస్వరేషుని ఆహ్వానించి ఆ తర్వాత రాజుకి చెప్తుంది, ప్రభువా నిన్ను ఈ హామాను చంపాలని నేను చూస్తున్నాడు ప్రభువా అన్నప్పుడు అది గ్రహించినటువంటి అహస్వరేషు హామానుని ఉరి తీయటం అనేది జరిగింది. అందువల్ల మరి ఎప్పుడైతే ఈ అహస్వరేషు మరి చంపబడ్డాడో ఉరి ద్వారా యూదులందరూ కూడా కాపాడబడ్డారు. ఇందుకు ప్రజల కోసం చూడండి ఎస్తేరు ఎలా చేసిందో. అటేమో రాజుని కాపాడుకుంది, ఇటేమో యూదులందరినీ హింసించేవాడు అనమాట హామాను. అందువల్ల అక్కడ యూదులు కాపాడబడ్డారు, మరి ఏమో రాజు కాపాడబడ్డాడు. మరి ఎస్తేరేమో మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది. మరి మొర్దెకై ఏమో ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని పొందటం అనేది ఇక్కడ జరిగింది. ఆ తర్వాత మనం వీళ్ళందరూ ఎవరండి? ఇతరుల కోసం బ్రతికిన వాళ్ళు. మనం కూడా ఇతరుల కోసం బ్రతకాలి, ఏదో మేలు చేయాలి. చేతనైతే మేలు మంచి మాట ద్వారా కానీ క్రియ ద్వారా ఏదో ఇచ్చి కానీ మేలు చేయాలి. ఏమీ లేవనుకోండి మౌనంగా ఉండటం అనేది చాలా మంచిది. ఎందుకంటే దేవుడు అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. మన ప్రతి క్రియని ఆయన గమనిస్తూ ఉంటే మనం మంచి క్రియ చేస్తే మనకు బహుమానం ఇస్తాడు, చెడ్డ క్రియ చేశాడంటే మన నరకానికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అయితే మనం ఒకసారి దావీదుని కూడా పరిశీలించినట్లయితే ఈ దావీదు మరి ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఇశ్రాయేలీల శత్రువులు ఉంటారు చూసారా, ఆ శత్రువులందరినీ కూడా సంహరింపజేశాడంట. అదేవిధంగా వివిధ ప్రదేశాల్లో ఇశ్రాయేల్ జనాంగం ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా కాపాడాడంట దావీదు. అందువల్ల దావీదు కూడా ఇతరుల కోసం బ్రతకటం అనేది అతని పరిపాలన కూడా చాలా సున్నితమైనటువంటి పరిపాలన. ప్రజలందరినీ కూడా సౌఖ్యంగా మరి ఆయన చూశాడంట. వాళ్ళకి అన్ని విషయాల్లో అందుబాటులో ఉన్నాడంట దావీదు.
అయితే ఈ కొర్నేలి అనేవాడు మీ పరిషత్ గ్రంథంలో వినే ఉంటారు. ఈ కొర్నేలి అనేవాడు ఏంటంటే శతాధిపతి. అతని కింద 100 మంది సేవకులు ఉన్నారనమాట. వాళ్ళకి యజమాని శతాధిపతి. ఇతనంట ఎన్నో ధర్మకార్యాలు చేశాడంట. మరి పేదరికలో ఉన్న వాళ్ళకి వస్త్రాలు అవన్నీ పంచటం, ధనాన్ని ఇవ్వటం, వారి బాగోగులన్నీ గమనించటం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, ఇలాంటి సేవా కార్యాలు ఎన్నో చేశాడంట ఈ కొర్నేలి అనేవాడు. అందువల్ల ఈ కొర్నేలి కూడా ఎన్నో దీవెనలు దేవుడి నుంచి పొందాడు. వీళ్ళ గురించి చెప్తున్నామంటే ఏంటంటే ఇలాంటి ఉపకార బుద్ధి మనకు కూడా ఉండాలి అండి, తప్పదు. ఒక కథ చెప్పాడు పౌలు. ఏంటంటే వినండి, ఒక వృద్ధుడు అడవిలోకి వచ్చి ఒక కొబ్బరి టెంకని నాటుతూ ఉన్నాడంట. నాటుతూ ఉన్నప్పుడు అటుగా గొప్ప సైన్యం వస్తూ ఉందంట. రాజేమో ఆ సింహాసనం మీద, ఏనుగు మీద, మరి ఒంటి మీద, దేని మీద సింహాసనం మీద కూర్చొని వస్తున్నారు. వెనకాలంతా కూడా ప్రజలందరూ వచ్చినప్పుడు అప్పుడు రాజు ఇతన్ని దర్శించి, ఈ వృద్ధుని దర్శించి, అయ్యా నీ వయసు అంతా ఇప్పుడు ఎంత ముసలివాడు అయిపోయావు కదా, ఇప్పుడు నువ్వు కొబ్బరి టెంక నాటితే ఇది మొలిచి మొక్కొచ్చి కాయలు కాసేటప్పుడు నువ్వు వెళ్ళిపోతావు కదా, మరి దీనివల్ల ప్రయోజనం ఏంటంటే అప్పుడు ఆ వృద్ధుని ఎంత తెలియక సమాధానం ఇచ్చాడో చూడండి. రాజా, మనం ఇప్పుడు అన్ని ఫలాలు అన్నీ తింటూ ఉన్నాం, మన పితరులు నాటినవే కదా అవన్నీ కూడా. మరి అలాగే నేను ఇప్పుడు నాటే ఈ యొక్క కొబ్బరి టెంక మన తదనంతరం వరకు తింటారు ఇప్పుడు రాజా అన్నప్పుడు రాజు సంతోషించి అతన్ని దీవించి తన వాహనం మీద వెళ్ళిపోయాడు. అందుకని చూడండి, అంత వృద్ధుడు కూడా ఎంత రాబోయే ప్రజల కోసం అంత మేలు చేశాడు. మనం కూడా ఈ విధంగా ఉండాలి. పౌలు అన్నాడు ఏమనంటే, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఎందుకంటే దైవ దర్శనంలో అప్పుడు ఎప్పుడైతే దేవుని దర్శనం కలిగి ఆ వెలుగు పౌలు మీదకు వచ్చిందో అతనిలో వెంటనే మార్పు వచ్చి సువార్త ప్రకటించి నశించిపోయే ఆత్మలన్నింటినీ కూడా రక్షించాలనే ఆలోచన పౌలుకి ఆనాడే కలిగింది. కాబట్టి సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు పౌలు జీవితం చూడండి ఎంత మనోహరంగా ఉందో చూసారా. క్రీస్తు కొరకు జీవించిన వాళ్ళని మనం ఒకసారి పరిశీలిద్దాం. యేసుక్రీస్తు కోసము తమ జీవితాన్ని, ప్రాణాలని పణంగా పెట్టిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎంతమందో కనిపిస్తారు. అయితే మన గురించి మనం జీవించి మన స్వార్థం కోసం మనకు వచ్చిన లాభాన్నంతా ఉపయోగించుకుని జీవించటం అనే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇతరుల కోసం జీవిస్తేనే మనకెంతో మేలు. కాబట్టి నీవు అనేకుల ఎదుట ప్రకాశించాలంటే నీవు క్రీస్తు కోసము నువ్వు జీవితాన్ని ధారపోయాలి. మరి అదేవిధంగా చూడండి, మరి పరిశుద్ధ గ్రంథం ప్రచురించినప్పుడు మరి అలా జీవించిన వాళ్ళు ఎన్నో శ్రమలు, నిందలు, దూషణలు, అవమానాలు పడ్డారంట. అంటే సువార్త ప్రకటించేటప్పుడు పలు ప్రదేశాల్లో సువార్త ప్రకటించినప్పుడు మరి అన్యులు ఉంటారు కదండి, వాళ్ళు ఎంతో హింసించి రాళ్లతో కొట్టి మరి శోధనలు తీసుకువచ్చి మరి హింసించారు కదా. అందుకని ఇవన్నీ కూడా క్రీస్తు పరిచర్య చేసిన వాళ్ళందరికీ కూడా సర్వసాధారణం అండి అది. అయినప్పటికీ కూడా వీటన్నిటిలో నుంచి లేవనెత్తేవాడు దేవుడు యేసుక్రీస్తు. అయితే మరి ఇంకొక మనం కొంచెం పరిశీలించినట్లయితే ఈ పరిచర్య అనేది ఎలాంటిదంటే ముళ్ళ పాన్పు వంటిది. మనం పాన్పు మెత్తగా ఉంటేనే పడుకుంటాం కదండి, ముళ్ళుతో ఉంటే మనం పడుకోలేం కదా. అందుకని సువార్త సేవకులు ఎంత కష్టమైన, ఎంత అవమానమైన, ఎంత శ్రమైన, వారిని ఎంత అవహేళన చేసినప్పటికీ కూడా క్రీస్తు నిమిత్తమై క్రీస్తుకు తమ జీవితాన్ని త్యాగం చేసి అవన్నీ భరించడానికి వాళ్ళు కొనసాగారు. మనం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే సువార్త సేవకులు అందరం కూడా అలా కొనసాగుతాక అన్నిటికీ సిద్ధపడి వాక్యం ప్రకటించి నశించిపోయే ఆత్మలు రక్షించే విధంగా సువార్త సేవకులు అందరం కూడా సిద్ధపడి ఉన్న అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక. మరి పౌలు ఏం చేశాడు? ఒక తీర్మానం చేసుకున్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభమని తీర్మానం చేసుకున్నాడు. మరి మన కొన్ని ఉదంతాలు మనం పరిశీలిస్తేనండి భయంకరమైనటువంటి ఉదంతాలు మనకి కనిపిస్తాయి. ఏంటంటే మరంట రోమా ప్రభుత్వంలోనంట నీరో చక్రవర్తి ఉన్నాడు కదా, అతడు చాలా క్రైస్తవుల్ని చిత్రహింసలు చేశాడంట ఈ నీరో చక్రవర్తి. ఆ సమయంలో ఒక 12 ఏళ్ల బాలిక
యేసుక్రీస్తే నా ప్రభువు, నా రక్షకుడు అని అక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు వెంటనే ఆ పిల్లను పట్టుకొని కాల్చబడినటువంటి ఇనుప కుర్చీలో కూర్చోబెట్టి ఆ పిల్లని చిత్రహింస చేసినప్పుడు ఆ పిల్ల అదేవిధంగా కాలిపోయింది. అంటే ఎలాగంటే ఒక దీపం, వెలిగే దీపం ఉంటుంది కదా, ఈ క్యాండిల్, ఆ క్యాండిల్ ఏ విధంగా వెలిగి ఆరిపోతుందో అదేవిధంగా ఆ కుర్చీ మీద కూర్చున్నటువంటి ఆ పిల్ల కూడా అలాగే కాలిపో నశించిపోయిందంట. ప్రాణాన్నైనా వదిలిపెట్టింది, కానీ యేసుక్రీస్తే నా రక్షకుడు అనే విషయం చెప్పటం, అప్పటికీ కూడా నీరో చక్రవర్తి అతని ఆజ్ఞను లెక్క చేయకుండా యేసుక్రీస్తే నా రక్షకుడు అని చెప్పేసి అలా కాలిపోవటం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే మరి క్రీస్తు కోసం బ్రతికినటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు మా రక్షకుడు, మా కాపరి, మమ్మల్ని అనురాగంతో చూసినటువంటి వాడు, మమ్మల్ని పాపాల నుంచి పరిహరింప చేసేవాడు, అన్ని విధాలా మాకు సహాయకారి అని వీళ్ళందరూ కూడా నమ్మి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మనం ఇక్కడ ఒక చోట చూస్తాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు ఒక చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త కొత్త నిబంధనలో యేసుక్రీస్తు. ఇలా మరి ఆ విధంగా కూడా క్రీస్తు కోసం వాళ్ళందరూ కూడా తమ జీవితాన్ని త్యాగం చేశారు. మరి ఇక మనకి పరిశుద్ధ గ్రంథంలో హతసాక్షులు కనిపిస్తారు. ఈ హతసాక్షులు ఎవరంటే సత్యాన్ని చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు హతసాక్షులు అంటారు. అంటే యథార్థంగా చూసినటువంటి విషయాల్ని బోధించేవాళ్ళు వాళ్ళు సాక్షులు. బాప్తిస్మిచ్చే యోహాను కూడా యేసుక్రీస్తుకి సాక్షి. ఏం చెప్పాడు? నా వెనక వచ్చేవాడు నాకంటే ఘనమైనటువంటి వాడు, పరిపాలన రాబోయే యుగంలో పరిపాలన చేసేవాడు ఆయనని ఒక సాక్ష్యం యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అది సత్యం, జరగబోయే సత్యాన్ని వివరంగా చెప్పాడు బాప్తిస్మిచ్చే యోహాను. కాబట్టి సత్యాన్ని బోధించే వాళ్ళందరూ కూడా హతసాక్షులు. అయితే క్రీస్తుని గురించి సాక్షిగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అపోస్తలులందరూ కూడా యేసుక్రీస్తుకి సాక్షులుగా ఉన్నారు. యేసుక్రీస్తే మా దేవుడు, మా రక్షకుడు, మా ప్రాణాన్ని నిలబెట్టేవాడు, పాప పరిహారం చేసేవాడు, మమ్మల్ని అన్ని విధాలు కూడా ఆదరించేవాడని అపోస్తలులు మరి క్రీస్తు గురించి సాక్ష్యము చెప్పారు. ఇప్పుడు విశ్వాసులు మనందరం ఉన్నాం కదండి. ఏంటి విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తే దేవుడు, ఆయనే మమ్మల్ని పోషించేవాడు, ఆయనే మమ్మల్ని రక్షించేవాడు. మనం అందరం నమ్ముతున్నాం కదా, మనందరం కూడా సాక్షులమేనండి. మరి చూడండి, విశ్వాసుల సముదాయము సాక్షి సముదాయము అనబడును. మనకి పరిశుద్ధ గ్రంథంలో సత్యం కోసం తమ ప్రాణాలు పెట్టిన వారు కనిపిస్తారు. మొదటి వాడు స్టెఫను. అపోస్తలలో మొదటి వాడు జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు. హతసాక్షులను ఒకసారి పరిశీలించినట్లయితే జకరియా. ఈ జకరియా తన స్వదేశుల పాపమును బహిర్గతం చేశాడని చెప్పి గద్దించి అతన్ని రాళ్ళతో కొట్టి చంపారు జకరియని. స్టెఫను కూడా మొదటి హతసాక్షి. అతను కూడా యూదులు రాళ్ళతో కొట్టి చంపారు. యాకోబును కూడా ఏం చేశారంటే అతను కూడా రాళ్ళతో కొట్టి చంపారు. మరి నీరో చక్రవర్తి పౌల్ని ఏం చేశాడంటే శిరశ్ఛేదనం గావించాడు. పేతురుని కూడా నీరో చక్రవర్తి తలకిందలుగా సిలువ వేసి చంపేశాడు. మరి యెషయా మనస్సే ఇతన్ని 2 ముక్కలుగా చేశాడు. మరి ఊరియా ఇతన్ని దుష్టుడైనటువంటి యెహోవాకీము హత్య చేశాడు. ఇలా మరి ఎంతమంది కూడా యేసుక్రీస్తు కోసం మరి హత్య గావింపబడ్డారు. వాళ్ళు ఏం చెప్పారు? బాప్తిస్మం తీసుకోమని చెప్పారు, మరి మారు మనసు పొందమని చెప్పారు, పాపక్షమాపణ పొందమన్నారు, రెండో రాకడ సిద్ధపడమని చెప్పారు, ఆత్మఫలాలు 9 కూడా అనుసరించమని చెప్పారు, మరి సత్క్రియలు చేయమన్నారు. దేవుని యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నీ కూడా పోసగుచ్చినట్టు ప్రజల్లో అందరికీ కూడా చెప్పేసేసి నశించిపోయే ఆత్మలన్నీ కూడా రక్షింపజేశారు. వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. వీళ్ళందరూ కూడా మరి పౌలులాగానే మరి మంచి సిద్ధపాటును పొంది ప్రజలకి ఎంతో మేలు చేసి
దేవునికి హతసాక్షులుగా మిగిలిపోయారు. మన జీవితాలు కూడా మన క్రైస్తవులైనటువంటి మనము మరి స్త్రీ కానీ పురుషుడు కానీ క్రీస్తు కోసమే బతకాలి, క్రీస్తు నుండి అనేక దీవెనలు పొందాలి. ఆయన రెండవ రాకడలో మనం కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి తగిన సిద్ధపాటు పొందాలి. ఒక పాట పాడేసి నేను ముగిస్తానండి. ఇంతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. విమల శరావులు దూతగణంబులు చూడగలేని తేజోనిదివే, మాయగములపై సిలువ మ్రానిపై దీనుడవై మరణించితివే, మాయగములకై సిలువ మ్రానిపై దీనుడవై మరణించితివే, భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణ. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేంగల తండ్రి, నాయన వాక్యం విన్న బిడ్డలందరినీ, ఈ బిడ్డలందరినీ కూడా సదాకాలం మమ్మల్ని అందరినీ కాపాడు రక్షించి నాయన మేము ఎటువంటి శోధనలో పడకుండా కాపాడు తండ్రి. మా మనవులన్నీ ఎప్పటికెప్పటిగా అంగీకరిస్తూ నాయన నీ కృపను పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నాయన, ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభువా, బ్రతికితే క్రీస్తే చావైతే లాభము అనే పౌలులాగా మేము కూడా ఆ నిర్ణయాన్ని తీసుకొని మా జీవితాన్ని ముందుకు కొనసాగించే కృపను దయని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. ముఖ్యంగా ప్రభువా, ఎవరైతే తల్లిదండ్రుల మాటలు వింటలేదో, నీకు లోబట్టలేదో అలాంటి పిల్లలందరినీ కూడా నీవు తీసుకుని నాయన వాళ్ళు గొప్ప మార్పు తీసుకొచ్చి సత్క్రైస్తవ బిడ్డలుగా వాళ్ళని ఆశీర్వదించమని, వాళ్ళల్లో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా తీసేసి నీకు లోబడి తల్లిదండ్రులకు లోపడే కృపలు అనుగ్రహించిన రోగులందరినీ స్వస్థపరిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కాపాడిన ఆయన. రాబోయే దుర్దినాల్లో నాయన నీవు మా రక్షణ కర్తవై ఉన్నావు కాబట్టి మేము మా జీవితాలను సంతోషంగా కొనసాగించే కృపలు మాకు అనుగ్రహించండి నాయన. ఈ ప్రార్థన విన్నట్టు ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ కూడా సదాకాలం మమ్మల్ని అందరినీ కాపాడు రక్షించమని, మా చిన్ని విన్నిగాన్ని కూడా కాపాడు రక్షించమని, దీర్ఘాయుష్ చేత మమ్మల్ని అన్నీ అభిషేకించమని, రోగచేయి మీద ఉన్న వాళ్ళని లేపి నడిపించమని, సదాకాలం నాయన నీ నుండి మేము అనేక దీవెనలు పొందే విధంగా మా జీవితాన్ని తీర్చిదిద్దామని, బ్రతికితే క్రీస్తే చావైతే లాభం అనే విధంగా మేము కూడా నిర్ణయం తీసుకొని నీ నుండి అనేక దీవెనలు పొందే కృపలు అనుగ్రహించమని, అతి త్వరలో రానిగిన అధిక శక్తి సంపన్న మా తండ్రి, మా యజమాని అయిన యేసు నామమున నీ పాదములు పెట్టి వేడుకుంటున్నాం మా పదం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును.